ఫిలిప్పీన్స్ ను భూ ప్రకంపనలు వెంటాడుతున్నాయి. తాజాగా మిండనాట్ ప్రాంతంలో వచ్చిన భూకంపం రిక్టర్ స్కేలుపై 8.2 తీవ్రతతో భూమి కంపించింది. ఆ దేశ దక్షిణ ప్రాంతాన్ని వణికించింది. దీని ప్రకంపనల తీవ్రత పొరుగు దేశాల్లోనూ కనిపించింది. ఇండోనేషియాలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి ప్రకంపనలు నమోదయ్యాయి. అదే సమయంలో ఢిల్లీలో ప్రకంపనలు నమోదయ్యాయి. భూటాన్, చైనా, ఇండియాలోని కొన్ని ప్రాంతాల్లోనూ 5.6 తీవ్రతతో భూకంపం వచ్చింది. భూకంప తీవ్రత అంచనాలకు మించి ఉండటంతో అమెరికా సునామీ హెచ్చరికల కేంద్రం అత్యవసర అలర్ట్ జారీ చేసింది. ఫిలిప్పీన్స్ తో పాటు ఇండోనేషియా, పలావు, తైవాన్, పవువా న్యూ గినియాకు సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. ఆ తర్వాత అధికారులు వాటిని ఉపసంహరించుకున్నారు. Grabe ka, Pasong. Grabe ka, Pasong. Silino. Kabelaw! Pungko! ఇక ఫిలిప్పీన్స్ దక్షిణ ప్రాంతంలోని మిండానావ్లో ఈ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై దీని తీవ్రత 7.8గా నమోదైంది. జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియో సైన్సెస్ వెల్లడించిన వివరాల ప్రకారం ఈ భూకంపం భూమి ఉపరితలం నుంచి 10 కిలోమీటర్ల లోతున టెక్టానిక్ ప్లేట్లలో చోటు చేసుకున్న పెను కదలిక వల్ల భూమి కంపించిందని తెలిపారు. తొలుత భూకంప తీవ్రతను 7.3గా అంచనా వేయగా ఆ తర్వాత దానిని 8.2కి పెంచారు. అనంతరం 7.8గా ఖరారు చేశారు. Wala pong madami sa ilalim po ng sa ground floor ho natin, wala po. భూకంపం తర్వాత యుఎస్ సునామీ వార్నింగ్ సిస్టమ్ ప్రమాదకరమైన అలలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇండోనేషియా జియోఫిజిక్స్ ఏజెన్సీ కూడా తమ దేశ ఈశాన్య తీర ప్రాంతాల కోసం సునామీ హెచ్చరికలను జారీ చేసింది. ఫిలిప్పీన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వోల్కనాలజీ అండ్ సిస్మోలజీ సునామీ అలలు సాధారణ ఆటుపోట్ల కంటే 1 మీటర్ ఎత్తులో వచ్చే అవకాశం ఉందని స్పష్టం చేస్తూ తీర ప్రాంత నివాసితులను వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని హెచ్చరించింది. Pasok sa linog. Ang linog ka, Pasong. Diyos ko. Diyos ko, papasok sa linog. ఇక రాబోయే కొన్ని కొండల్లో భూకంపం అనంతరం ప్రకంపనలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరించింది. ప్రాంతీయ అత్యవసర బృందాలు సముద్ర మట్టానికి నిరంతరం పర్యవేక్షిస్తున్నాయి. ఈ విపత్కర పరిస్థితుల్లో తీర ప్రాంతాల్లోని ప్రజలు అధికారుల సూచనలను పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని కోరారు. తీర ప్రాంత వాసులను వెంటనే ఎత్తైన ప్రాంతాలకు తరలి వెళ్లాలని ఆదేశించారు. Kabelaw! Pungko! భూకంపం కారణంగా సంభవించిన ఆస్తి, ప్రాణ నష్టాలకు సంబంధించిన వివరాలు ఇంకా పూర్తి స్థాయిలో తెలియరాలేదు. వివిధ దేశాల విపత్తు నిర్వహణ సంస్థలు తీర ప్రాంతాల పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నాయి. ఫిలిప్పీన్స్ దేశం పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతంలో ఉండటం వల్ల ఇక్కడ తరచూ భూకంపాలు, అగ్నిపర్వత పేలుళ్లు సంభవిస్తుంటాయి. కెనడా, అమెరికా, మెక్సికో, గ్వాటమాలా, కోస్టారికా, చిలీ,
పెరు, ఈక్వెడార్, కొలంబియా, రష్యా, జపాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇండోనేషియా, పౌవా న్యూ గినియా, న్యూజిలాండ్ దేశాలు ఈ రింగ్ ఆఫ్ ఫైర్ పరిధిలోకి వస్తాయి.